హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మా తమ్ముడి బర్త్డే అండి. పండు అనమాట. పేరు పండు కాదు, కార్తిక్, కానీ మేము ముద్దుగా పండు అని పిలుచుకుంటాం. మేము బయట అయితే ఉన్నాం, బయటకు వెళ్ళామన్నమాట. పండు ఫోన్ చేసి అక్క ఇలాగ నేను పార్టీ ఇస్తున్నాను వచ్చేయని అనగానే వెంటనే వచ్చేస్తున్నాం తమ్ముడు అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేసాం. మేము కేక్ కటింగ్ చేసిన తర్వాత మా తమ్ముడు మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా మిగిలిందంతా చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి.
సో ఇలాగైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. మేమైతే సింపుల్గా కేక్ తెచ్చి కట్ చేయించామన్నమాట. ఏదైనా ఇవే చిన్న చిన్న ఆనందాలు కూడా వస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా మా పాపకి దొరికిందే ఛాన్స్, ఇంకా ఎప్పుడు వదులుతారో ఎప్పుడు లాగించేద్దామా అని చెప్పేసి కేక్స్ కోసం అలాగా చూస్తూనే ఉంది. కేక్స్ వైపు నన్ను వదిలేస్తే నేను ఇంకా తినేస్తాను, ఎవరిని డిస్టర్బ్ చేయను అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంది. లాస్ట్కి టైం చూసుకొని సిట్టింగ్ వేసింది. ఇంకా ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నేను తినేస్తాను అని చెప్పేసి హ్యాపీగా ఇంకా తినడం స్టార్ట్ చేసిందనమాట. కేక్ చాలా కేక్ ఎక్కువ తినేసింది. మాకైతే ఇంకా దగ్గు వచ్చేస్తుందేమో అని అనుకున్నాం అనమాట. బట్ ఏదో ఒకటి చిన్నప్పుడే ఎంజాయ్ చేస్తారు కదా అని ఇంకా వదిలేసాము. చూడండి ఆవురు ఆవురమంటూ నాకు అసలు సో ఇలాగైతే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక అందరూ కూడా డాబాకి వెళ్తున్నాం అనమాట. డాబాకి తీసుకెళ్తున్నాడు పండు మమ్మల్ని. ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. మేము పెద్దగా రెడీ అవ్వాల్సింది లేదు, ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాము. ఇంకా చలో అందరూ డాబాకి వెళ్ళడం స్టార్ట్ అయ్యాము. మా అత్తయ్య మా మావయ్య ఉండిపోయారు, పండు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండిపోయారు అనమాట. ఓన్లీ మాకే స్పెషల్ ట్రీట్ అన్నట్టు అనమాట. మేమందరం ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము డాబాకి. జర్నీలో ఎలా మాట్లాడుకుంటూ అంతా సాగిపోయింది. షార్ట్ జర్నీ అనమాట, పెద్ద లాంగ్ జర్నీ కాదు. స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి కావాల్సిన స్టార్టర్స్ బిర్యానీస్ ఆర్డర్ చేసి కుమ్మేసాము. ఇంకా
సో ఇలాగైతే మా డే గడిచిందనమాట. యాక్చువల్గా వీడియో అప్లోడ్ చేయడం కొంచెం బాగా లేట్ అయింది, బట్ స్టిల్ అప్లోడ్ చేశాను మా పండు కోసం అని చెప్పేసి. ఇంతలోకి మేము అంతా అయిపోయింది, ఫుడ్ అంతా అయిపోయింది అనమాట. టేస్ట్ కూడా బాగుంది. మేమందరూ తినేసిన తర్వాత ఇక్కడ అందరూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఏంటి అనుకున్నారు, అదే స్టార్టింగ్లో ఉంది కదండి, ఇంట్రోలో పెట్టాను, అదే మొక్క చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అదన్నమాట మ్యాటర్. నేనైతే చెప్పమనలేదండి, వాళ్ళే మాకు చేయాలనిపిస్తుంది అన్నారు. అయితే చెప్పండి, నేను షూట్ చేస్తానని అన్నాను. సో ఇంతలోకి ఇలాగా మా పాప ఇంకా అందులోనే ఉండిపోయింది, థమ్స్అప్ ఇచ్చి చెప్పడానికి తెగ ట్రై చేస్తుంది అనమాట. తర్వాత మేము డే అయితే ఇలా గడిచిందండి హ్యాపీగా. అలాగే మీకు మా వ్లాగ్ ఎలా కనిపించో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు ఏమైనా రికమెండేషన్స్ ఇవ్వాలనుకున్నా, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాలనుకున్న కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే మ్యాక్సిమం నేను అలాగే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు ఇదే మీరు ఫస్ట్ టైం చూడడం అయితే మా వీడియోని ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ పేరు తెలుసు కదా, హడావిడి. సో ఇక్కడ రెస్టారెంట్లోని ఫుడ్ అయిపోయిన తర్వాత, అదే మేము తినడం అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినమాట. చాలా లేట్ అయిపోయింది నైట్ వచ్చినప్పటికి. అందరూ కొంచెం స్లీపీ మోడ్లోనే ఉన్నారు, స్లీపీ హెడ్స్ లాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఉన్నారనమాట. సో అలాగైతే గడిచింది మా రోజు ఈరోజు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ మా సబ్స్క్రైబర్స్ కూడా 600కి రీచ్ అయింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ ఛానల్ అండి. అండ్ మేము ఇంకా కూడా మంచిగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయినండో, అక్కడ ఒక గంట సింబల్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే కనుక మీరు నేను ఏ వీడియో పెట్టినా, ఏ షార్ట్ పెట్టినా, ఏం అప్డేట్ పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. పలానా హడావిడి ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేశారు, వీడియో వెళ్ళి చూడండి అని చెప్పి ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే వెంటనే మీకు వీడియోకి తీసుకెళ్ళిపోద్ది కూడా. సో దట్ మీరు ఒక వీడియో కూడా మిస్ అవ్వాలన్నమాట మేము పెట్టింది ఏదైనా సరే. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వన్స్ అగైన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హడావిడి.